అందరికీ నమస్కారం. మంచి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని చెడు జ్ఞాపకాలను మర్చిపోవడం మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే వరం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 98వ కథని చెప్పుకుందాం. కథ పేరు మరుపు మంచిదే. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సత్య 9వ తరగతి చదువుతుంది. చక్కగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునేది. కానీ కొంతకాలంగా చదివింది గుర్తు ఉండకపోవడం, చాలా ఒత్తిడికి లోనవడం, రాయాలనుకున్న జవాబులు పూర్తిగా రాయలేకపోవడం జరుగుతుంది. ఒకరోజు ఈ మతిమరుపుతో చాలా కష్టంగా ఉంది. ఎలాగైనా జ్ఞాపక శక్తి పెంచుకోవాలి అని చాలా భక్తితో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె భక్తికి మెచ్చి దేవుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి స్వామి, అసలు నాకు మతిమరుపే ఉండకూడదు, 100% జ్ఞాపక శక్తి ప్రసాదించు అని కోరుకుంది. దానికి దేవుడు తథాస్తు అని దీవిస్తాడు. మరుసటి రోజు నుండి చదివింది చదివినట్టు గుర్తుంటుంది. క్లాసులో విన్నది విన్నట్టు జ్ఞప్తికి వస్తుంది. అదేవిధంగా ఎవరైనా తిట్టినా, ఏవైనా బాధపడే సంఘటనలు జరిగినా అవన్నీ కూడా పొల్లు పోకుండా గుర్తొస్తున్నాయి. అలా నెల రోజులు గడిచింది. కొన్ని సంఘటనలు మర్చిపోలేక బాధ భరించలేని స్థాయికి చేరింది. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. ప్రత్యక్షమైన దేవుడితో, స్వామి, అమ్మో, ఇంత జ్ఞాపక శక్తి నాకు వద్దు, కొన్ని విషయాలు మర్చిపోకుండా ఉన్నాను అని మొరపెట్టుకుంది. దానికి దేవుడు చిరునవ్వు నవ్వి, మర్చిపోవడం అనేది మనిషికి అవసరమైన సహజమైన గుణం అని, నీ కోరిక తీరును తదాస్తు అని వెళ్ళిపోయాడు. కథలో మర్చిపోవడం ఒక వరం అని తెలుసుకున్నాం. ఒక బంతి దొర్లుకుంటూ పోయి తలుపును అడిగింది. నా పేరేంటి? నేను మర్చిపోయాను అంది. తలుపు ఇలా బదులిచ్చింది. నువ్వు గుండ్రంగా ఉంటావు, గుర్తుకు తెచ్చుకో అని చెప్పింది. అప్పుడు బంతి వెళ్ళి చెట్టుని నా పేరేంటి అని అడిగింది. నువ్వు రంగురంగుల్లో ఉంటావు, పిల్లల చేతుల్లో ఆడుతూ ఉంటావు అని అంది. ఇది గమనించిన పక్కనే ఉన్న బామ్మ ఇలా చెప్పింది. నీ పేరు నా పేరు ఒకే మొదటి అక్షరంతో మొదలవుతుంది అనగానే బామ్మతో నా పేరు బంతి అని సంతోషంగా అంది. ఇలా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. అసోసియేషన్, ఇమాజినేషన్, మైండ్ మ్యాపింగ్, ఇలా ఎన్నెన్నో. కానీ మర్చిపోవడం అనేది, అందులోనూ బాధ కలిగించిన విషయాలు మర్చిపోవడం అనేది చాలా కష్టం. కాలమే దానికి పరిష్కారం. మెమరీ ఈజ్ యువర్ ఎబిలిటీ టు రిమెంబర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్. స్మృతి వర్ధిని. స్మృతి అంటే జ్ఞాపక శక్తి, వర్ధిని అంటే పెంచుకోవడం. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు మొత్తం మీద జరిగిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని చేసిన మంచి పనులకు మనల్ని మనమే మెచ్చుకోవాలి. తప్పు చేస్తే తిరిగి చేయను అని నిర్ణయించుకోవాలి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 98వ కథ సమాప్తం.